నమస్కారం అండి. రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీ ముందుకు మరొక క్రంచీ స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. స్వీట్ ఏంటి క్రంచీగా ఉండటం ఏంటి అనుకుంటున్నారా? నిజమండి. ఈ స్వీట్ అనేది క్రంచీగా స్వీట్గా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు పాల పౌడర్ అనేది తీసుకున్నామండి. అలాగే 1/4 కప్పు మైదా అనేది తీసుకున్నానండి. అలాగే దీంట్లోకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది వేసుకున్నాను, పించ్ ఆఫ్ సాల్ట్. అలాగే అందులోకి వచ్చి 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్న తర్వాత తర్వాత 1/2 కప్పు పాలకి వేసుకోవాలండి. మీకు అవసరమైతే కనుక అంటే డవ్ కాస్త ఇంకొంచెం థిక్గా ఉందనుకుంటే ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్ మిల్క్ అనేది కొంచెంగా యాడ్ చేసుకుంటే డవ్ అనేది కలుపుకోవాలండి. కలుపుకున్న డవ్ని మనము ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టించాలంటే మనం 1/2 ఇంచ్ మందంతో వచ్చేలాగా 4 సైడ్స్ కూడాను 1/2 ఇంచ్ మందం వచ్చేలాగా మనము చూసారా 1/2 ఇంచ్ మందం వచ్చేలాగా మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ ఈక్వల్గా వచ్చేలాగా స్క్వేర్స్ కింద కట్ చేస్తున్నానండి. ఇది ఒక్కసారి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు హాయిగా కూర్చొని తినేయచ్చండి సింపుల్గా. ఇంకోండి చూసారా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. వీటిని ఇప్పుడు మీడియం హాట్గా ఉన్న ఆయిల్లో వేయించుకోవాలండి. మరి లో మీడియం కాదండి, మరి హై మీడియం కాదండి. మీకు మంట వచ్చేటప్పటికి లో టు మీడియం ఫ్లేమ్లో ఉండి ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉండాలండి. వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదండి. మనం ఒక సెకండ్ పాటు అంటే ఒక 10 సెకండ్స్ పాటు అలా ఉంచిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత వాటిని అలా కలుపుతూ ఉంటే గోల్డెన్ బ్రౌన్, ఎప్పుడైతే ఇవి గోల్డెన్ బ్రౌన్ కనిపిస్తుంది కదండి, ఆ కలర్ రాగానే తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని ఇప్పుడు వీటి కోసం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలండి. ఈ షుగర్ సిరప్ కోసం దీనికి మనము ఏం చేస్తామంటే ముందుగా 1/2 కప్పు పంచదారని వేసుకున్నానండి. ఈ 1/2 కప్పు పంచదార ఎంతైతే వేసానో వాటర్ కూడా అదే క్వాంటిటీలో వేసుకోవాలండి. వేసుకుని ఇందులో 2 యాలక్కాయలండి, 2 కానీ 1 కానీ యాలక్కాయ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మీకు వేళ యాలక్కాయ పొడి ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు. మీకు 1/2 స్పూను ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవచ్చు. నేను ఒక యాలక్కాయ వేసుకున్నాను. వేసుకుని ఈ పాకం అండి మనకి మరీ లేత పాకం కాదు, మరీ ముదురు పాకం కాదండి. మనకి వేళ్ళ మధ్యన మనము ఈ ఏదైతే పాకం ఉందో అది స్టిక్కీగా ఉండాలండి. అంటే మనం పట్టుకుంటే కొంచెం చేతుల మధ్య జిగురుగా ఉండాలండి. అవునండి, అలా జిగురుగా ఉండే పాకం వచ్చేదాకా మనము ఈ కరగ పెట్టుకుని ఆ పాకం కన్సిస్టెన్సీ రాగానే మనము ఇవి ఏవైతే మనం ఇందాక రెడీ చేసామో వాటిని ఇందులోనే వేసుకుని పక్కన పెట్టుకోవచ్చండి. లేకపోతే వేరే బౌల్లో వేసుకుని ఈ లిక్విడ్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో షుగర్ సిరప్ ఏదైతే ఉందో ఈ షుగర్ సిరప్ను అందులోనే పోసుకోవచ్చు. లేకపోతే వాటిని తీసుకొచ్చి షుగర్ సిరప్లోనే వేసుకోవచ్చు అండి. నేను ఒక ప్లేట్లో పెట్టుకుని షుగర్ సిరప్ అనేది పోసానండి. ఇప్పుడు ఈ పంచదార పాకం తర్వాత నాకు ఏమనిపించిందంటే అండి, ఈ ప్లేట్లో కంటే నేను ఇందాక రెడీ చేసుకున్న షుగర్ సిరప్లోని వీటిని వేసేసుకునండి 2-3 గంటలు నాననివ్వాలండి. అవునండి, మన పంచదార పాకం పీల్చడానికి టైం పడుతుందండి. ఈ 2-3 అవర్స్ తర్వాత వీటిని మనం తీసుకుని కాస్త పిస్తా పౌడర్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. అవునండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్